నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను చంద్రశేఖర్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కొన్ని అంశాలు వివాదాస్పదంగా మారాయి. ముఖ్యంగా అందశ్రీ అలాగే ప్రేమ్ రాజ్ అనేటువంటి వ్యక్తికి మధ్య జరిగినటువంటి ఆడియో సంభాషణ లీక్ కావడం, జయ జయ హే తెలంగాణకి మ్యూజిక్ కంపోజింగ్కు కీరవాణి ప్రతిపాదించడం, ఇవన్నీ కూడా వివాదాస్పదంగా మారాయి. ఏంటి అసలు ఏం జరుగుతుంది? తెలంగాణ రాష్ట్ర గీతానికి సంబంధించి, చిహ్నానికి సంబంధించి మనతో మాట్లాడడానికి తెలంగాణ కవి గాయకుడు గుర్ర సతీష్ ఉన్నారు. సతీష్ నమస్తే. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. యా, ఎట్లా చూడవచ్చు దీనికి సంబంధించి? జయ జయ హే తెలంగాణ ఎవరు కాదనలేనటువంటిది. తెలంగాణ ఉద్యమంలో కీలకమైనటువంటి పాత్ర పోషించింది. అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ కూడా ఒక చక్కని గేయం అనొచ్చు. అవును, దాన్ని ఒకసారి పాటతో స్టార్ట్ చేద్దాం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం, జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ. ఈ పాట పసి పిల్లల నుంచి మొదలుపెట్టుకుంటే పండు ముసలుల దాకా ఈ పాట తెలియని తెలంగాణ పల్లె లేదు, తెలంగాణ ఇల్లు లేదు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించినాక అధికారికంగా ఈ గీతాన్ని ప్రకటించకపోయినప్పటికీ 10 ఏళ్ళుగా ప్రతి పాఠశాలలో కళాశాలలో కూడా ఈ పాటను ప్రార్థనా గీతంగా పాడుకుంటూ వస్తున్నాం. సో ఇప్పుడు చెప్పండి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా దీన్ని ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టారు. ప్రేమ్ రాజ్ అనేటువంటి వ్యక్తికి అందశ్రీకి మధ్య జరిగినటువంటి ఆడియో సంభాషణ లీక్ అయింది. ఎట్లా చూడవచ్చు? రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారికంగా ప్రకటించిన తర్వాత ఈ పాటను సంగీత దర్శకునిగా కీరవాణి గారిని ఎంచుకోవడం జరిగింది. వీళ్ళిద్దరూ మాట్లాడుకుని అందశ్రీ గారు సూచనతోని పెట్టుకోవడం జరిగింది. కీరవాణి గారిని సంగీత దర్శకునిగా పెట్టుకున్న తర్వాత వాస్తవానికి ఏంటంటే తెలంగాణలో కూడా చాలామంది కళాకారులు, అద్భుతమైనటువంటి కవులు, కళలకు పుట్టినళ్ళు తెలంగాణ. అయితే ఈ విషయం ఇట్లా పక్కన పెడితే ఇప్పుడు అందశ్రీ గారు కొన్ని వ్యాఖ్యలు చేసిర్రు. వ్యాఖ్యలు ఏంటంటే కీరవాణిని తలదన్నే విధంగా ఎవరున్నారు చెప్పండి తెలంగాణలో సంగీత దర్శకులు అనడం. వాస్తవానికి అది తెలంగాణ కళాకారులందరూ కూడా ఒక జీర్ణించుకోలేటువంటి బాధాకరమైనటువంటి విషయమే. అందశ్రీ గారు మాటలు చాలా బాధాకరమైనవి. తెలంగాణ అనే అంశమే సెల్ఫ్ రెస్పెక్ట్ తో కూడుకున్నది. ఆత్మగౌరవం, ఆత్మాభిమానం పునాదుల మిన్న ఇవాళ మనం యుద్ధం చేసినాం, ఉద్యమం చేసినాం. భాష, యాస, సంస్కృతి, కళా సంపద అన్నిటిని కూడా మనం జోడించినాం, పెట్టుకున్న తర్వాత ఆయన అట్లా అనేసరికి తెలంగాణలో కీరవాణిని ఎక్కువ చేసి తెలంగాణ కళాకారులను తక్కువ చేసేసరికి వాస్తవానికి చాలా బాధపడ్డాం కళాకారులందరం కూడా. ఎందుకంటే ఒక పుస్తకంలాగా మాలాంటి కవులకు, గాయకులకు ఒక పుస్తకంలాగా ఉన్నటువంటి అందశ్రీ గారు ఆ మాట్లాడడం బాధాకరం. అయితే ఈ విషయాన్ని పక్కన పెడితే మనం ఈ ఫోన్ కాల్కు సంబంధించినటువంటి ప్రేమరాజ్ గారి నుంచి మాట్లాడాలి. మనం ఒక సున్నితమైన అంశం ఇది. ఏది? తెలంగాణ రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణ పాటను రికార్డు చేయడం, అది ఒక సీనియర్ ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి గారికి ఇవ్వడం. ఇప్పుడు కీరవాణి గారు మన తెలంగాణ ప్రాంతం కాదు, ఒక ఆంధ్ర వ్యక్తి, తనకి ఎట్లు ఇస్తారు అని చెప్పేసి మనం అందశ్రీ గారిని ఒక ప్రశ్నించదలుచుకున్నప్పుడు ఒక సున్నితమైన అంశం కాబట్టి మనం ఏం చేయాలంటే అప్పుడు తనని కలిసే ప్రయత్నం చేయాలి. తనని కలిసి అన్న మరి అసలు ఆలోచించండి అన్న, ఎందుకంటే చాలామంది మనల్ని బాధపడతారు, మన దగ్గర కూడా కవులున్నారు, కళాకారున్నారు, అద్భుతమైనటువంటి సినిమాలు చేసినటువంటి సంగీత దర్శకులు ఉన్నారు అని చెప్పేసి మాట్లాడే ప్రయత్నం చేయాలి, కలిసి ప్రయత్నం చేయాలి. కానీ ప్రేమ్ రాజ్ గారు ఏం చేశారంటే కాల్ చేసారు. కాల్ చేసి అది తన కాళ్ళు రికార్డింగ్ మూడ్లో పెట్టి తనను తెలియకుండానే తను రికార్డింగ్లో మూడ్లో పెట్టిన వాళ్ళు ఎవరు కానీ చాలా చాకచక్యంగా మాట్లాడతారు. ఎదుటి వ్యక్తి ఏం చెప్తుండో సమాధానం రాబట్టుకునే విధంగానే ఈయన మాట్లాడుకుంటూనే తనను ప్రశ్నించడం మొదలుపెట్టిండు. మెల్లమెల్ల ప్రశ్నలు అడిగితే అతను 10 సంవత్సరాలుగా అందశ్రీ అనేటువంటి ఒక లోకకవి 10 సంవత్సరాలుగా అసలు అతను బాగోగులు పట్టించుకుని లేరు. కనబడడాన్ని పట్టించుకుని లేరు.
పట్టించుకోకపోగా ఇవాళ ఒక పాట ప్రార్థనా గీతంగా అధికారికంగా ప్రకటించిన తర్వాత ఈయన ఏం చేసిండు, మాట్లాడినంత వరకు బాగుంది. ఒక తెలంగాణ వాదిగా, ఒక తెలంగాణ దర్శకునిగా నువ్వు ఇలా మాట్లాడినాక మాట్లాడారు ప్రేమరాజు గారు. మాట్లాడిన తర్వాత దాన్ని ఆ ఆడియోని ఏం చేసిండు, ఆడియోను బహిర్గతం చేసిండు. అలా చేయడం తప్పు. కలిసి మాట్లాడాల్సింది, ఒక పెద్ద మనుషుని కలిసి మాట్లాడాల్సింది. తనను కూడా ఏకవచనంతో నువ్వు నీ కీర్తి ప్రతిష్టలేదన్నా అనుకుంటూ తనను చిన్నగా కొంచెం రెచ్చగొట్టే ప్రయత్నం కూడా చేసిండు. అందులో ఆడియోలో వేసి ఇది బహిర్గతం చేసిండు. ఆ బహిర్గతం చేయడం ద్వారానే ఈ సున్నితమైనటువంటి సమస్య పెద్ద జటిలం అయిపోయింది. ఒకవేళ కాల్ కనుక చేయకపోతే, ఆ ఆడియో కనుక బయటికి రాకపోతే తను తెలంగాణ సమాజానికి ఏం చెప్పును? కీరవాణి గారిని ఒక సంగీత దర్శకునిగా ఎందుకు ఎంచుకున్నాం ఈ పాటకని చెప్పేసి ఏం చెప్తుండను? ఆయన మెసేజ్ ఏమిస్తుండేనే కదా. తప్పకుండా ఇంత గొప్ప పాట రాసి జాతికి గర్వించేటటువంటి పాట రాసి అంత పేరు ప్రతిష్టలైన వ్యక్తి అంత ఈజీగా ఉంటాడు కదా. తప్పకుండా ఏదో ఒకటి చెప్తుండే ఆయన. అంతలోనే చేసి దీన్ని సున్నితమైనటువంటి సమస్యను పెద్ద ప్రళయం సృష్టించిండు ఇవాళ ప్రేమరాజు గారు. అంటే ఆ పాట అందశ్రీ గారు రాయొచ్చు కానీ అందశ్రీ గారు రాసి బయటకు వదిలేసింది అంతే. వదిలేసినప్పుడు అది ప్రజల పాట అయిపోయింది. మిట్టపల్లి సురేందర్కు సంబంధించి ఆయనను కూడా కొంత వివాదాస్పదంగా మారింది. ఏంటి అసలు అందశ్రీకి మిట్టపల్లి సురేందర్ మధ్య? అదేం లేదు, వివాదాస్పదం ఏం లేదు. కాకపోతే ఏంటంటే కొన్ని మీడియా ఛానళ్ళు మిట్టపల్లి సురేందర్ పాట పోటీ అని చెప్పేసి వస్తున్నాయి. నిజమేనా మరి? పాట పోటీ అని ఎక్కడ ఉంటుంది? తెలంగాణలో ఎవరికి పోటీ కాదు, ఎవరి ప్రతిభ వారిదే. మిట్టపల్లి సురేందర్ అన్న కూడా అట్లా పోటీ అనడాన్ని అనుకుంటలేను. అది మీడియాలో వచ్చిన కథనమే. అందశ్రీ పాటకు నా పాట పోటీ అని అన్నాడు అని అయితే నేను అనుకుంటలేను. ఎవరి పోటీ కాదు, ఎవరి ప్రతిభ వారిది. కీరవాణి గారి కీర్తి కీరవాణి గారికి ఉంటుంది. కీరవాణి గారు ఒక పెద్ద బడ్జెట్లతో సినిమాలు తీసిండు. తన ప్రతిభను నిరూపించుకునే అవకాశం వచ్చింది కాబట్టి కీరవాణి గారు వెళ్ళిపోయారు, ఎక్కువ అగ్రశిఖర అన్నారు. కాకపోతే ఇక్కడ తెలంగాణ సంగీత దర్శకులు కూడా అద్భుతమైనటువంటి సినిమాలు చేస్తారు, అద్భుతమైనటువంటి సంగీత దర్శకులు ఉన్నారు. వాళ్ళకు కూడా అవకాశం వస్తే అద్భుతంగా మనం పెద్ద పాటలు ఏమైనా వేయగలుగుతారు. అంటే ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? చెప్పేది ఏం లేదు. ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలు కళలకు పుట్టినిల్లు తెలంగాణ. వాస్తవానికి ఏంటంటే ఒక తెలంగాణకు సంబంధించినటువంటి కళాకారుడు ఈ తెలంగాణ పాట, తెలంగాణ ఆత్మను ప్రతిబింబించేటువంటి జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతాన్ని జాతి గీతం కాబట్టి దీనికి ఒక తెలంగాణ కళాకారుడే సంగీత దర్శకుడు ఉంటే బాగుంటుంది అనేది అందరికీ ఉంది. అది అందరికీ ఉంది. ఒక సున్నితమైన సమస్యను ఇవాళ పెద్దది చేసేది వల్ల అదే బాధాకరమైన విషయం. నేను అట్లని చెప్పేసి అందశ్రీ గారి మాటలను సమర్థిస్తాను. నేను ప్రేమరాజు గారు ఆడియో లీక్ చేసినటువంటి ప్రేమరాజు గారు ఆలోచించాల్సిన విషయం. తప్పకుండా దాని మీద ఆలోచించుంటే ఆయన ఏం చెప్పున్నావు కదా వినటోళ్ళం. మాయమైతే పోతున్నాయమ్మా అని చెప్పేసి ఆబాల గోపాలాన్ని ఆకట్టుకున్నటువంటి పాట నడుస్తున్నటువంటి సమాజం యొక్క చరిత్రను కళ్ళకు కట్టినట్టుగా ఉండేది. కొంచెం మాకు మనుషులు అసలు ఇవాళ మనుషులు ఏమైపోతున్నారు అని చెప్పేసి చాలా గొప్ప పాట అది. మాయమైపోతున్నాడమ్మా అని. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడు యాడ ఉన్నడో గాని కంటికి కనరాడు, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, 25 పైసల గరుత్తి వెలిగించి 65 కోట్ల వరములడుగుతాడు, చీమలకు చక్కెర పాములకు పాల్వోసి పందినందిని చూస్తే పడి మొక్కుతుంటాడు, కదిల విశ్రము తన కనుసల్లలో నడుమ కాలగమనంలోన కాటికి పయనమై మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. ఈ
ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఈ వివాదాస్పదమైనటువంటి సున్నిత అంశానికి చెక్ పెట్టేది ఎట్లా? చెక్ పెట్టేదంటే ఇప్పుడు అందశ్రీ గారు తన మనసులో ఏముందో ఒక పాటను మంచి ఒక జాతికి అంకితం ఇచ్చే పాట, తరతరాలుగా నా పేరు నిలిచిపోవాలన్నా, పాట నిలిచిపోవాలన్నా, ఒక గొప్పగా ఉండాలి, ఒక గొప్ప సంగీత దర్శకుడు అయితేనే బాగుంటుందేమో అని చేసి ఉండొచ్చు. తేమని వీళ్ళను అందరినీ అవమానపరిచేలా చేసిండని మాత్రం అనుకుంటలేను నేను వ్యక్తిగతంగా. మీరు మధ్యలో రచించి పాడిన పాట మాకు మధ్యలో కార్యకర్త పాట అందరూ అక్కుని చేర్చుకున్నారు. ఇవాళ ఏంటంటే జెండాలు మోసినటువంటి కార్యకర్తల పరిస్థితిని చూస్తూ కననిండా చూస్తూ రాసిన పాట. నమ్మిన జెండాను గుండె మీద మోస్తాడు, నమ్ముకున్న లీడరుకై ప్రాణమిస్తాడు, ఫ్లెక్సీ బ్యానర్లు ఊరంతా గడుతాడు, అన్నొస్తుండంటూ జిందాబాదు గొడుతాడు, రాబోయే భవిష్యత్తుకు కలలు గంటడు, పార్టీలకు ప్రతిరూపం కార్యకర్తరా, త్యాగానికి చిరునామగా మారినాడురా, పార్టీలకు ప్రతిరూపం కార్యకర్తరా, పునాది రాయోల నేడు నిలిచినాడురా. పైసలు ఉన్నోడు పార్టీ కండు వేసుకుంటాడు, ఏండ్ల నుండి ఉన్నోళ్లను ఎన్నుకకు దోస్తుండడు, ఆశపడ్డ పదవి పైన తను కన్నే వేస్తాడు, అధిష్టాన మనసు గెలిచి అణిచివేయ చూస్తాడు, కష్టానికి గుర్తింపే లేకపోయినా, కోరుకున్న పనులేవి కాకపోయినా, కష్టానికి గుర్తింపే లేకపోయినా, కోరుకున్న పనులేవి కాకపోయినా, మనసులో మదన పడుతూ పైకి నవ్వుకుంటూ రాబోయే రోజులు నావే అనంటాడు, కాబోయే లీడరునని కష్టపడుతాడు, రాబోయే రోజులు నావే అనంటాడు, కాబోయే లీడరునని కష్టపడుతాడు, ఎగురుతున్న జెండాలకు కర్రైనోడు, కార్యకర్త జీవితానికే జోహారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది తెలంగాణ ఉద్యమంలో రాజకీయపరమైన, ఆర్థిక, సామాజికపరమైనటువంటి అనేక అంశాలకు సంబంధించి గీతాలు రచించి తనదైన స్టైల్లో పాడి వినిపించినటువంటి బుర్ర సతీష్ అభిప్రాయం మనం విన్నాం. సున్నితమైనటువంటి అంశానికి సంబంధించి వివాదాస్పదం కావడం అనేది దురదృష్టకరం అయినప్పటికీ కూడా కీరవాణి లాంటి ఆస్కార్ అవార్డు గ్రహీత మ్యూజిక్ కంపోజర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా ఉండడం, అందశ్రీ లాంటి సహజ కవి మన జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతంగా ఉండడం, ఇదంతా ఒక పక్కన పెడితే ప్రేమ్ రాజ్ అనేటువంటి వ్యక్తి మధ్యలో చేసే ఆడియో సంభాషణ రిలీజ్ చేయడము, లీక్ చేయడము, ఇది దుమారాన్ని రేపినటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ఈ అంశం వివాదాస్పదంగా మరింత ముదరక ముందే చెక్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఇక్కడ తాజా అప్డేట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.